హలో టు ఎవరీవన్. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే దాంట్లో ఒక కస్టమర్ని హోల్డ్ చేసుకునే విషయంలో కానీ, ఒక కస్టమర్తో డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్లో హ్యాండ్లింగ్ చేసే విధానంలో కానీ, ఒక కస్టమర్ వస్తే డిస్ట్రిబ్యూటర్లో ఉన్నవాడు ఎందుకు హెడ్ఏక్గా ఫీల్ అవుతాడు, సో ప్రాసెసింగ్ ఏంటి, అసలు కస్టమర్ వస్తే ప్రాస్పెక్ట్ని ఎలా డన్ చేసుకోవడానికి. సో ఈ వీడియోలో మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్లో డిస్ట్రిబ్యూటర్ అనేవాడు కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఎలా డన్ చేస్తాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో డైరెక్ట్ సెల్లింగ్లో కస్టమర్లు అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే గైస్, సో బయట మార్కెటింగ్ కన్నా ఒక కస్టమర్ని మనం లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తూ తనకి మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నాం కాబట్టి తనకి ఒక ఆపర్చునిటీని ఒక ప్రెజెంటేషన్లా ప్రొవైడ్ చేస్తూ, సో ఆ ప్రెజెంటేషన్లో తనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో మనం కాకుండా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మన సూపీరియర్స్ దగ్గర తెలుసుకొని సో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మన ప్రాస్పెక్ట్ లేదా మన కస్టమర్ లేదా మనం తీసుకొచ్చిన ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళని డన్ చేసుకోవడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఎందుకు కష్టపడతాడు, సో వాటితో ఉన్న పవర్ ఏంటి, సో ఒక కస్టమర్ ఎందుకు అబ్జెక్షన్స్ చేస్తాడు, సో అబ్జెక్షన్స్ వల్ల లాసెస్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గైస్. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు తను ఒక కొత్తగా వస్తాడు కాబట్టి తనకి ఏమీ తెలియదు. సో తనకి ఒక ప్రెజెంటేషన్స్ ఇస్తూ తన యొక్క ఏవైతే అనుకుంటున్నాడో వాటికి క్లారిటీ ఇస్తూ, తను ఏదైతే ట్రస్ట్ మీద వచ్చాడో ట్రస్ట్ బిల్డ్ చేసి కంపెనీ డీటెయిల్స్ ఇస్తూ ప్రొడక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, సో ఎప్పుడు కూడా మనమే మాట్లాడుతూ మనమే ప్రెజెంటేషన్ ఇస్తూ కాకుండా సమ్ టైమ్స్ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఒక ఆప్షన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ని మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా మనమే ఛాన్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎప్పుడు కూడా కస్టమర్ని థింకింగ్ లెవెల్లోకి ఎప్పుడు తీసుకెళ్ళడానికి ఉండకూడదు. సో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ థింకింగ్ లెవెల్లోకి వెళ్తాడో సో అక్కడ డెఫినెట్లీ కూడా ఒక కస్టమర్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కస్టమర్ ఎప్పుడు థింకింగ్ లెవెల్ చేయకూడదు. సో ఎంత చేస్తున్నా తనకి అంత మనం క్వశ్చనింగ్ చేస్తూ ఆన్సరింగ్ ఇస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ బిజినెస్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేసేయండి, ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మనం ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ బయటకి ఇక్కడికి డిఫరెన్స్ చేయాలి. బయట ప్రోడక్ట్ కొనడం వల్ల ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ కొనడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనం మన యొక్క బిజినెస్ని ఎలా గ్రోత్ చేసుకోవాలో చెప్పాలి. సో బయట ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఈ బెనిఫిట్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ ఇప్పటికీ మనకు డైరెక్ట్ సెల్లింగ్లో మన కస్టమర్ అనేవాడు మనకు కన్వే అవ్వలేనప్పుడు ఎప్పుడు కూడా మనం ఫర్దర్గా ఓన్గా స్టెప్స్ తీసుకోకూడదు గైస్. ఏవైతే మనకు సుపీరియర్స్ ఉంటారో అప్లైనర్స్ ఆర్ మెంటర్స్ గైడర్స్ వీళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని మాత్రమే మనం డైరెక్ట్ సెల్లింగ్లో ముందుకు వెళ్ళాలి గైస్. సో ఒక కస్టమర్ని ఎప్పుడో కూడా మనం మీట్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ మన అప్లయన్స్ని కానీ లేదా మన వెంటనే కానీ సో తను అడిగే డౌట్స్ ఏంటి, లేదా ఏమైనా డౌట్స్ అడుగుతాడా, అడిగితే నేను ఏ విధంగా సమాధానం ఇవ్వగలను అనే డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవాల్సింది ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఒక కస్టమర్ ఏ విధంగా డౌట్స్ అడుగుతాడు, ఏ విధంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ యొక్క వీడియో నెక్స్ట్ వీడియోలో నేను వీల్ఫై ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అవ్వచ్చు.